ఒకటి రెండు సార్లు ఆయన కోరిక తీర్చడం అంతే. ఇంట్లో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా ఆలుమగల మధ్య చక్కని అన్యోన్యత, స్నేహబంధం ఉంటే ఆ ఇల్లు స్వర్గంతో సమానం. కానీ మా ఆయన ఆ అందమైన అనుబంధాన్ని యాంత్రికంగా మార్చి ఈ ఇల్లు నాకు నరకంలా చేశాడు. ఇంటి ఖర్చులు, లెక్కలు, పిల్లల చదువులు, రాబడులు, అప్పులు, ఇవి కాక మీ మధ్య వేరే మాటలు ఉన్నాయా ఎప్పుడైనా? ఈ మాత్రానికేనా ఇన్ని వదులుకున్నావు అని అడిగిన అంతరాత్మ ప్రశ్నకు బదులివ్వలేక సమాధానం దొరక్క సతమతమవుతూ ఉంటే, అక్క ఇల్లు వచ్చింది అన్న వేద పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాం. ఇల్లు? ఎవరిల్లు అసలిది? నా ఇల్లేనా? కానీ నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు. లోపలికి అడుగు వేయాలంటేనే ఒక రకమైన భయం, ఎన్నో టెన్షన్స్, నా గురించి ఆలోచించేవారు ఒక్కరైనా లేరే అన్న దిగులు. పైకి ఇలా నవ్వుతూ ఉండటమే కానీ లోపల చాలా స్ట్రగుల్ అవుతున్నా. రోజు యుద్ధం చేస్తున్నా నాతో నేనే అంతర్గతంగా. నాకు నచ్చినవి ఏవి చేయలేకపోతున్నా, నాకు నచ్చినట్టుగా బతకలేకపోతున్నా. ప్రతి నిమిషం కుటుంబం కోసం త్యాగం చేస్తూ నా స్వేచ్ఛని పూర్తిగా నా వాళ్ళ పాదాలకి అంకితం చేస్తున్నా కూడా కనీసం నా వైపు కన్నెత్తి చూసే తీరిక కూడా ఎవరికి లేదు అనుకుంటూ ఉండగా, తనకు తెలియకుండా లోపల తొక్కిపెట్టి దాచిన కన్నీరు కూడా ఇక నా వల్ల కాదు, నేనుండలేని లోపల అంటూ చెంపలపైకి జారింది. ఎవరూ చూడకుండా కన్నీళ్లను గబుక్కున తుడుచుకొని మొహంపై ఎప్పట్లా చిరునవ్వు పులుముకొని లోపలికి అడుగు పెట్టాను జీవిత ఖైదీలా. మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అన్న పిలుపుతో ఆ వస్తున్నా అంటూ లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళా. ఆ అమ్మ కూర్చో, నీకొక గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ అని నవ్వుతూ. చెప్పండి సార్ పర్లేదు. మంచి చెడు రెంటిని ఒకేలా తీసుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య అని నవ్వి. గుడ్ గుడ్, నీకు ప్రమోషన్ వచ్చింది, కానీ ఇక్కడికి చాలా దూరంలో పోస్టింగ్ వచ్చింది అంటూ లెటర్ చేతికి అందించారు మేనేజర్. ఆ ప్లేస్ చూడగానే ప్రాణం ఊసురుమనిపించింది. సరిగ్గా 150 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుండి ఎలా వెళ్ళటం ఫ్యామిలీని వదిలి? అంతలోనే తటుక్కున మెరిసింది ఒక ఆలోచన. ఓకే సార్ నేను వెళ్తాను అంటూ హుషారుగా లేచాను. అవును వెళ్తాను, వెళ్ళాలి. వీళ్ళందరికీ దూరంగా కొన్నాళ్ళు నాకు నచ్చిన లైఫ్ బ్రతుకుతాను. నా కోసం నేను, నాకు నచ్చినట్లు నేను. బెయిల్ దొరికి బయటికి వచ్చిన ఖైదీలా కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా బ్రతుకుతాను అనుకుంటుంటే ఆ ఊహే ఎంతో సంతోషాన్ని, మరెంతో ఊరటనిచ్చింది. ఆఫ్ కోర్స్ ఇంట్లో పెద్ద యుద్ధమే చేయవలసి వచ్చింది. కానీ మొదటిసారి నాతోనేం కాకుండా నా వాళ్లతో నా కోసం పోట్లాడా కొత్తగా అనిపించింది. వాళ్ళు కేవలం నేను ప్రమోషన్ కోసమే వెళ్తున్నా అని అనుకున్నారు. కానీ నేను వెళ్ళేది నా సంతోషం కోసమని, నా స్వేచ్ఛని నేను వెతుక్కోడానికని వాళ్లకు తెలియదు. చివరికి పిల్లలిద్దరినీ నాతోనే తీసుకెళ్తానని చెప్పాకని మా అత్తమామలు కన్విన్స్ అయ్యారు. లేకపోతే వాళ్లకు కష్టమవుతుంది కదా. మా ఆయన మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. అది మరి నా కోసమా లేక పిల్లల కోసమా, మరింక దేనికోసమో నాకైతే అర్థం కాలేదు. కానీ నేనైతే చాలా ఏళ్ల తర్వాత నిజంగా నవ్వాను. చాలా సంతోషంగా ఉంది. కొత్త ప్లేస్లో జాయిన్ అయ్యేందుకు లగేజ్ పిల్లలతో ముందు రోజు షిఫ్ట్ అయ్యాను. తోడుగా మా అమ్మని తీసుకొచ్చుకున్నాను. నాన్న లేకపోవడంతో అమ్మ నాతోనే ఉండడానికి వచ్చింది. మా ఆయన దిగబెట్టేసి వెళ్ళిపోయారు, కనీసం రాత్రైనా ఉండకుండా. సర్లే, అలకో లేక కోపమో ఏదైతేనేం ఆయన ఎప్పుడు నాపై ప్రేమ చూపించారని ఏదో మెకానికల్ అంతే అనుకొని ఇక ఇదే చివరి నిట్టూర్పు కావాలని కోరుకుంటూ గట్టిగా నిట్టూర్చాం. పిల్లల్ని దగ్గరలో ఉన్న మంచి స్కూల్లో జాయిన్ చేశాం. మొదట వాళ్ళు కూడా మారం చేశారు. కానీ నేను లేని ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నారేమో. మళ్ళీ వాళ్ళే వస్తామని మనసు మార్చుకున్నారు. అమ్మ తోడుగా ఉండటంతో మనసంతా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఆ రాత్రంతా నా కళ్ళ గురించి, నా ఇష్టాల గురించి, లక్ష్యాల గురించి, అభిప్రాయాల గురించి వాగుతూ అలాగే అమ్మ ఒళ్ళో నిశ్చింతగా నిద్రపోయాను. అమ్మ ఎప్పుడో లేచేసి
ఇంటి పనంతా చేసి నన్ను లేపింది. బుజ్జి లేరా, ఆఫీస్లో మొదటి రోజు లేటుగా వెళ్ళకూడదు అంటూ. అన్ని గంటలు అంత ప్రశాంతంగా నిద్రపోవటం పెళ్ళయ్యాక బహుశా ఇదే మొదటిసారేమో. ఇంట్లో పనంతా పూర్తి చేసిన అమ్మని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ అమ్మలకెందుకో బిడ్డలంటే ఇంత పిచ్చి ప్రేమ అనుకుంటూ త్వరగా రెడీ అయ్యేలోపు అమ్మ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పిల్లలను స్కూల్కి రెడీ చేసింది. ఈ అమ్మలకి 4 చేతులు ఇస్తాడేమో దేవుడు అని నవ్వుకుని టిఫిన్ తిని అమ్మ ఆశీర్వాదం తీసుకొని పిల్లలు స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాం. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియడం లేదు. కానీ చాలా చాలా మార్పు వచ్చింది. మొహంపై తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైన నవ్వు స్థానంలో మనసు లోతుల్లో నుండి నవ్వు, ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు, ఆత్మసంతృప్తి కూడిన నవ్వు చేరింది. సాయంత్రం కాసేపు లైబ్రరీకి వెళ్ళటం, పిల్లలను పార్కు తీసుకెళ్ళడం, మార్నింగ్ వాకింగ్, యోగా చేయటం, తీరిక సమయంలో కథలు రాయటం, అప్పుడప్పుడు షాపింగ్ చేయటం, నవ్వాలనిపిస్తే నవ్వటం, ఏడవాలనిపిస్తే ఏడవటం, కోపం వస్తే కోపగించుకోవటం, మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చుకోవటం, నాకే చేయాలనిపిస్తే అదే చేయటం. ఇదే కదా జీవితం అంటే అని ఎలా బ్రతుకుతున్నాం. ఆయన్ని మిస్ అయినట్లు కూడా అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా ఉన్నప్పుడే ఆయన రోజుకి 4-5 సార్లు ఫోన్ చేసి మనసారా మాట్లాడడం నాకు మరింత సంతృప్తినిచ్చింది. దగ్గరగా ఉన్నప్పుడు దొరకని ప్రేమ దూరంగా వచ్చేసాక దొరికినందుకు సంతోషపడాలో ఆశ్చర్యపడాలో అర్థం కాలేదు. ఆయన నన్ను పిల్లలను బాగా మిస్ అవుతున్నారనే విషయం ప్రతిసారి ఆయన మాటల్లో మాత్రం అర్థమయ్యేది. చాలా తృప్తిగా అనిపించింది. ఆయనకు ప్రేమ అయితే ఉంది నాపై, కానీ చూపించలేకపోయారు. అలా అలా సంవత్సరం గడిచిపోయింది చూస్తుండగానే. అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళటం, ఆయన ఇక్కడికి రావటం జరిగేది. ట్రాన్స్ఫర్లో భాగంగా నాకు మళ్ళీ పాత ప్లేస్ దొరికింది. ఇప్పుడు అసలు నేనేంటో తెలుసుకున్నాను. నన్ను నేను అర్థం చేసుకున్నాను. నాకేం కావాలో గుర్తించాను. నా ఇష్టాయిష్టాలు నేను గౌరవించుకున్నాను. నా సంతోషం ఎందులో ఉందో కనిపెట్టాను. ఇక మీదట కూడా ప్రతిరోజు ఇలాగే నాకు నచ్చినట్టు ఉండాలని నిర్ణయించుకుని అత్తారింట్లో మారిన కోడలుగా మళ్ళీ నా తొలి అడుగు వేశాను. హలో అక్క, చాలా కష్టంగా అనిపిస్తుందక్క. నన్ను నేను కోల్పోతున్నట్టుగా అనిపిస్తుందక్క. నా వల్ల కావట్లేదు అంటూ ఫోన్లో వెక్కుతున్న వేద గొంతు విని చిన్నగా నవ్వి, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు. ముందుగా నీకు నువ్వు గౌరవం ఇచ్చుకో. నీ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. నీ తర్వాత ఎవరైనా అంటూ చెదరని చిరునవ్వు నవ్వాను. ఆ నవ్వులో జీవం ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.